వర్కులు కాంట్రాక్టులు ఎమ్మెల్యే బెనామీలే ఉంటారు. లేదా ఎవడు తీసుకుంటాడు ఆడు ఎంతని వాటా ఇవ్వాలి వీళ్ళకి. జరుగుతుంది. ఇదంతా జరగదు మాకు తెలియదా ఇవన్నీ చెప్తే వాళ్ళ కోటి దండాలు బేసిక్గా అయితే జరుగుతుంది. అక్కడ డబ్బులన్నా రావాలి వాటా అన్నా, లేదంటే ఈయన బెనామీలకే షాపులన్నా వస్తాయి ఎమ్మెల్యే. దాని తరపున బెల్ట్ షాపులు వస్తాయి, దాని తరపున పర్మిట్ రూమ్లు వస్తాయి. వీటన్నిటి ద్వారా బెల్ట్ షాపుల్లో ఎవరు పెట్టేది, ఎవరు నడుపుతాడు బెల్ట్ షాప్ అంటే మాస్ ఏరియా కార్యకర్త. ఒక కార్యకర్తతో సరిపోద్దా బెల్ట్ షాప్ అంటే? కొట్లాట్లు గిట్లాట్లు జరుగుతాయి కదా మధ్యం దగ్గర, 2-3 కార్యకర్తలకు ఉపాధి. ఒక వైన్ షాప్ పరిధిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి? 50-60 ఉంటాయి. లేదు 10 వేసుకోండి, 10 ముగ్గురికి 30 మందికి ఉపాధే కదా. ప్లస్ ఈ మందు ఎక్కువ అమ్మడం వల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులే కదా. రెండోది ఇసుక. ఇసుక దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి ఇప్పుడు ఫ్రీ అన్నాక ఎమ్మెల్యే చేతికి వెళ్ళిపోతుంది ఆ ఏరియా పెత్తనం. ఇందులో ఒక వాట ఒక 50% షేర్, 50% 60% బాబు గారి దగ్గరికి వెళ్ళుద్ది. రెండవ వాట ఒక 10% 20% ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళుద్ది. ఒక 10% 20% కింద నాయకుడి దగ్గరికి పోద్ది, స్థానిక నాయకుడు. ఆడిట్లో పని చేస్తారు, ఇవన్నీ ఆజిమాయిషీ చేస్తారు కదా. ఆజిమాయిషీ చేసేది కార్యకర్తలే. ఓ 10 ట్రాక్టర్లు పోతుంటే ఇంకో 2 ట్రాక్టర్లు వాళ్ళు తింటారు. అట్లా కార్యకర్త తింటాడు, స్థానిక నాయకుడు తింటాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ తింటాడు, అధినాయకత్వం తింటది. ప్రభుత్వ రాష్ట్రానికి ఏం ఆదాయం రాదు. మీరు సింపుల్ లెక్క చూడండి. జగన్ హయాంలో దానికి విరుద్ధం